వెల్కమ్ టు జపాలి. ఇక్కడ హలో ఫ్రెండ్స్, మేము రీసెంట్గా అయితే కనుక తిరుమలని అయితే కనుక విజిట్ చేసామన్నమాట. దర్శనం అయితే కనుక చాలా బాగా అయింది. దర్శనం తర్వాత చాలా సార్లు స్కిప్ చేసినటువంటి జపాలి టెంపుల్కి అయితే కనుక వెళ్దాం అనుకుంటున్నాము. అయితే కనుక జపాలి టెంపుల్కి అయితే కనుక బయలుదేరిపోయాం అనమాట. క్రౌడ్ చూడండి చాలా ఎక్కువగా ఉంది తిరుమలలో. జపాలి టెంపుల్ కి వెళ్లే దారంతా కూడా ఇలాగే ఉంటుందండి. చక్కగా చుట్టూ అటు ఇటు కనుక చక్కటి పచ్చటి వాతావరణం అయితే ఉంటుందన్నమాట. పెద్ద పెద్ద చెట్లతో అటు ఇటు. మనము ఎలాగో కొండ మీద వెళ్తాం కాబట్టి ఘాట్ రోడ్ అనమాట. చూడండి ఈ విధంగానే ఉంటుంది. ఎప్పుడు కూడా వెహికల్స్ అనేది వెళ్తూనే ఉంటాయి. చక్కగా వెళ్ళేటప్పుడు కూడా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అనమాట. వాతావరణం కూడా చాలా బాగుందని అనిపిస్తుంది. యాక్చువల్ గా జపాలి టెంపుల్ కి వెళ్ళాలని లాస్ట్ 4 times నుంచి కూడా అనుకుంటున్నాము. కానీ ఏదో ఒక హడావడి పనుల వల్ల తిరుమల దర్శనం చేసేసుకొని రిటర్న్ అయిపోవడం అయితే కనుక జరిగింది. ఈసారి అయితే కనుక అలా చేయకూడదని ఖచ్చితంగా జపాలి టెంపుల్ విజిట్ చేయాలని బయలుదేరాం అనమాట. దారిలో ఈ విధంగా మనకి వేణుగోపాల స్వామి టెంపుల్ అయితే కనుక ఒకటి కనిపిస్తుందండి. లాస్ట్ టైం అయితే కనుక విజిట్ చేస్తాం అనమాట. సో ఈసారి జపాలి టెంపుల్ అయితే కనుక మిస్ చేయకుండా విజిట్ చేద్దామని వెళ్తున్నాము. చూడండి చుట్టూ సీనరీ అయితే కనుక అద్భుతంగా ఉంటుంది. కార్ పార్కింగ్ అనేది మన వీకెండ్ లో అయితే కనుక చాలా వెహికల్స్ అనేది ఎక్కువగా వస్తాయి అనమాట. కార్ పార్కింగ్ అనేది దొరకదు. సో పార్కింగ్ అనేది కొంచెం దూరంగా పెట్టుకొని రావాల్సి ఉంటుంది. మేము వచ్చేసరికి ఎండ చూడండి ఎలా వేస్తుందో, అట్లాగే కార్లు కూడా చాలా అయితే కనుక ఆగున్నాయి అనమాట. ఈ టెంపుల్ హనుమాన్ స్వామి వారు జన్మస్థలం అని, అలాగే దీని జపాలి తీర్థం అని కూడా పిలుస్తారంట. అచంచలమైన భక్తికి అలాగే ధ్యానానికి అయితే కనుక మారుపేరుడు ఆంజనేయ స్వామి కదా. ఆంజనేయుని దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. వాటిలో ఈ హనుమంతుడు జన్మించిన ఈ ప్రదేశాన్ని జపాలి తీర్థం అయితే పిలుస్తారనమాట. తిరుమలకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా చూసి తీరాల్సిన దివ్యక్షేత్రం అనమాట. అంత బాగుందనమాట. వెళ్ళేటప్పుడు జర్నీ కానీ అలాగే వచ్చేటప్పుడు కూడా మాకంత పెద్ద రిస్క్ అని అయితే అనిపించలేదండి. చాలా మంది వెళ్ళిన వాళ్ళు అయితే కనుక పెద్దవాళ్ళు అయితే కనుక పైకి ఎక్కలేరు, మెట్లుగా ఉంటాయి, అలాగే కొండ ఎక్కాలి అని చాలా మంది చెప్పారనమాట. మా అమ్మ మా నాన్న అయితే కనుక భయపడిపోయారు. కానీ ఏదైతే అది వద్దని అయితే కనుక మేము స్టార్ట్ అయ్యామన్నమాట. సో జపాలి టెంపుల్కి అయితే కనుక వచ్చేసాం. చూసారా కార్ పార్కింగ్స్ ఎలా ఎంత ప్రాబ్లంగా ఉందో. పార్కింగ్ ఎక్కడికక్కడైతే కనుక వెహికల్స్ ఆగిపోయినాయండి. మేమైతే కనుక ముందుకు వెళ్ళి అయితే కనుక కార్ పార్క్ చేసుకున్నాం అనమాట. సో మా హస్బెండ్ అయితే కనుక మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసేసి ఆయన అయితే కనుక కార్ పార్క్ చేయడానికి ముందుకు వెళ్ళిపోయారు. ఇక మనమైతే కనుక జపాలి టెంపుల్లోకి వెళ్ళిపోదాం రండి. ఈ టెంపుల్ ఎలా చేరుకోవాలో చూద్దాము. తిరుమల నుండి పాప వినాశనం వెళ్లే మార్గంలో అయితే కనుక ఈ జపాలి టెంపుల్ అయితే కనుక ఉందండి. ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రతిరోజు కూడా బస్సులు అయితే కనుక చాలా ఉంటాయి అనమాట. తిరుమల నుండి పాప వినాశనం వరకు ప్రతి 30 నిమిషాలకు అయితే కనుక ఈ బస్సు సౌకర్యం ఉంటుందన్నమాట. ఈ బస్సు మార్గ మధ్యంలో వేణుగోపాల స్వామి టెంపుల్, అలాగే ఆకాశగంగా మరియు జపాలి వంటి ముఖ్యమైన ప్రదేశాలను అయితే కనుక కలుపుకుంటూ వెళ్తుందన్నమాట. ఈ సొంత వాహనంలో అయితే కనుక లేదా ఏదైనా ట్యాక్సీలో కూడా జపాలిని చేరుకోవచ్చు. కానీ మీరు అడవి లోపల 1 కిలోమీటర్ వరకు నడవాలన్నమాట. అంటే టెంపుల్ నియరెస్ట్ వరకు అయితే కనుక మనకి వెహికల్ అనేది లోపలికి వెళ్ళడం అనేది జరగదు. సో మనం టెంపుల్ అయితే కనుక కిందే డ్రాప్ చేసుకొని మనం ఈ విధంగా పైకి అయితే మెట్ల మార్గం ద్వారా అయితే కనుక వెళ్ళాలి. చాలా మంది కూడా వెళ్తూ ఉంటారండి. అలాగే వెళ్ళేటప్పుడు చూసారా అటు ఇటు అందరూ రిలాక్స్ అవ్వడానికి ఒక అరుగుల్లాగా ఉంటాయి అనమాట. సో చాలా ఎంజాయబుల్ గా అయితే ఉంటుందన్నమాట. గాయస్ మామిడికాయ తింటారా? రండి గాయస్ జపాలికి వెళ్దాం. లెట్స్ గో. స్టెప్స్ అయితే కనుక అంత కష్టతరంగా అయితే ఏం లేదు. వెళ్ళిపోవచ్చు నడుచుకుంటా. చుట్టూ సీనరీ అయితే సూపర్ టాప్ నాచ్. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. చుట్టూ ఫారెస్టే. ఫస్ట్ తీసుకున్నాం గైస్. ఎక్కువ స్ట్రైట్ అయిపోకూడదు అనమాట. మెయిన్ క్యాండిడేట్ ఇక్కడ ఇబ్బంది పడుతుంది ఎక్కలేక. ఎక్స్క్యూజ్ మీ అమ్మమ్మ, సే హాయ్.
లేదు కలిసి ఆ ఎవ్వ అందరూ ఎక్కేయచ్చు, దాంట్లో ఏం లేదు. ఏంటంటే ఎవరైతే ఎక్కాలనుకుంటున్నారో అటు పక్కన వాళ్ళు మాట్లాడితే మానేసేయండి, చక్కగా సింపుల్గా ఉన్నాయి. ఎక్కేయచ్చు, ఏదో పెద్ద యూట్యూబ్లో అయినా చూస్తే ఎక్కలేరు అట్లా ఉంది. కాబట్టి ఇప్పటికి 2 to 3 times జపాలి టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. కొన్ని రీజన్స్ వల్ల వెళ్ళడం కుదరలేదు. సో ఈసారి మిస్ చేయకుండా వచ్చేసాం. కానీ చాలా ఫేమస్ టెంపుల్ గాయస్, విజిట్ చేయండి మీరు కూడా. గాయస్ ఈ రాళ్ళు కట్టలేదేమో, రియల్గా కడితే పెద్ద 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 ఇల్లు కట్టుకోవచ్చు గాయస్. చూడ మొత్తం అయ్యే, దారి మొత్తం అయ్యే. చూపిస్తాను, చూపిడు. సో దట్ సైడ్ చూడండి, అటు ఇటు మొత్తం అదే సీనరీ, మొత్తం సూపర్. అంతే, నెక్స్ట్ లెవెల్ సీనరీ. గాయ్స్ మనము జపాలి టెంపుల్కి వెళ్ళాలంటే 150 steps ఎక్కాలి గైస్. ఎక్కడం అంటే మన అలిపిరి స్టెప్స్ ఎలా ఉంటాయి, కొంచెం వాక్, కొంచెం స్టెప్స్ అలా ఉంటుంది అనమాట. మళ్ళీ నెక్స్ట్ 150 steps దిగాలి, అంటే కొంచెం లూప్ కిందకు ఉంటుంది అనమాట. మేము హాఫ్ వచ్చాము, ఇంకా హాఫ్ పోవాలన్నమాట. స్ట్రగుల్ ఏమి ఉండదు, పెద్ద స్ట్రగుల్ అన్నారు కానీ ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంతే. వాటర్ బాటిల్స్ కానీ ఏమీ క్యారీ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ ఇక్కడ ఇమ్యూనిటీ డౌన్ అయితే చక్కగా ఫ్రూట్స్ కానీ, ఫ్రూట్ జ్యూసెస్ కానీ, మిక్చర్ తెలుసా, మసాలా మిక్చర్, ముంత మిక్చర్ కూడా ఉంది గాయస్ ఇక్కడ. చక్కగా ట్రెక్కింగ్ లాగా వెళ్ళొచ్చు, బాగుంటుంది. నైస్. కింద చూడ ఎంత ఉంది. పులి మూవీ ఏదో ఉంటుంది కదా, అలా వెళ్ళిపోతారు నడుచుకుంటా. ఇక్కడ వైల్డ్ లైఫ్, ఇందాక అక్కడ బోట్ చూసా. ఈవినింగ్ 6కి క్లోజ్, ఎందుకంటే ఇది ఫారెస్ట్లో కదా, సింహాచలం కదా. ఏ ఫారెస్ట్ ఇది? ఫారెస్ట్ ఏంటిది ఇది? శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ బతికే ఉన్నాడు. పుష్పరాజ్ బతికే ఉన్నాడు. ఏమైంది? తొక్కేదాన్ని నేను. ఇక్కడ అమ్మా, ఐమ్ స్కేర్డ్. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. తీసుకెళ్ళవా? అక్కడే పెట్టేశారు. గైస్ నాకైతే ఊటీ కటికా వాటర్ ఫాల్స్కి వెళ్ళేప్పుడు కూడా అసలు పైకి ఎక్కుతాం, ఇదైతే సూపర్. అసలు మనం డౌన్ దిగుతాం. వచ్చాం నియర్ బై. ఇంకా ఇది చూడండి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి. హలో, హాయ్ చెప్పు. నువ్వు నేను అలానే ఫ్రెండ్స్ అవుతావు. ఫీలింగ్ వస్తుంది. యా, కటికా వాటర్ ఫాల్స్ వెళ్ళేప్పుడు పైకి ఎక్కుతాం, అలా ఉంది. మా అమ్మ అయితే అందరికన్నా ఫాస్ట్గా ముందు చక్క ఎక్కేస్తుంది. చూడండి ఒక్కసారి, అమ్మాయి చూడవే ఎంత ఫాస్ట్గా ఎక్కుతుందో. బాగుంది, కానీ బాగుంది, నాకు బాగా నచ్చింది. ఎండ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసా, కానీ చెట్లు మొత్తం ఇలా వచ్చాయి దగ్గరికి. జస్ట్ వైబింగ్. డివోషనల్తో పాటు ఒక ఫారెస్ట్ విజిట్ చేసామన్న ఒక గ్రీన్ సీనరీ అనమాట. ఫీలింగ్ చాలా బాగుంది. మొత్తం ఊటీ ఇది మొత్తం ఉంటుంది కదా. నేను ఊటీ కట్టిగా చెప్పానేంటి? ఊటీ పైకారా, ఊటీ ఏమో పైకారా, ఇదేమో అరకు ఏమో కట్టిగా వాటర్ ఫాల్స్ ఫీల్. అరకు పోయేప్పుడు ఎక్కేటప్పుడు కొంచెం బ్రీతింగ్ ఇబ్బంది అనిపించింది, కానీ ఇక్కడ లేదు గైస్, ఏం ఉండదు గైస్, ఇలా అదే చెప్తారు. ఎవరు మాట్లాడకుండా చక్కగా వచ్చేసారు. బ్రీతింగ్ అవన్నీ కాదు, జస్ట్ వెదర్కి ఎంజాయ్ చేయాలంటే. అంటే ఎక్కాలని మాత్రమే ఉంది, నెక్స్ట్ ఇంకేం లేదు. ఇది మహత్యం. అది టెంపుల్ సూపర్. నెక్స్ట్ పక్కా వద్దాం ఎప్పుడు తిరుపతి వచ్చినా కూడా టెంపుల్కి మొత్తం. వెల్కమ్ టు జపాలి. ఇక్కడ
కమాన్. ఇంత లోపల కూడా షాప్స్ పెట్టారు, అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకోరు అవన్నీ. ఎట్టకేలకి జపాలి టెంపుల్ కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. మేము వెళ్ళింది వీకెండ్ లో కాబట్టి క్రౌడ్ అయితే ఎక్కువ ఉంది. ఎలా అనుకున్నానండి, ఎంత స్లోగా వచ్చినా గానీ 30 minutes లో అయితే కనుక పైకి అయితే కనుక చేరుకోవచ్చు అనమాట. అంటే టోటల్ గా అయితే కనుక పైకి ఉండదు అనమాట. కొంత దూరం మనం స్టెప్స్ అయితే కనుక అప్ అంటే పైకి ఎక్కుతున్నట్లుగా ఉంటుంది కొండ, ఆ తర్వాత కొండ కిందకి దిగుతున్నట్లుగా ఉంటుంది అనమాట. అసలు మనం కొండ ఎక్కుతున్న మన ఫీలింగ్ అయితే ఉండదు. స్టెప్స్ కూడా చాలా హైట్ తక్కువలో ఉంటాయి అనమాట. చాలా బాగుంటది. దిస్ ఇస్ ద జపాలి టెంపుల్ అన్నమాట. హనుమంతుడు పుట్టిన దివ్య ప్రదేశంగా అయితే గనక భావిస్తారనమాట. ఈ టెంపుల్ క్యూ లైన్ ఉంది కదా, ఈ క్యూ లైన్ ద్వారా అయితే గనక మనం దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యూ లైన్ లో దర్శనం చేసుకోవాలంటే మనకి 5 రూపీస్ అయితే గనక టికెట్ కాస్ట్ ఉంటుంది అనమాట. 5 రూపీస్ పే చేసి అయితే గనక మనం దర్శనానికి అయితే వెళ్ళిపోవచ్చు. పర్ పర్సన్కి టికెట్ 5 రూపీస్, అదే చెప్పారు. మనీ చేతిలో పట్టుకొని రామని. చూడండి చుట్టూ ఎత్తైన కొండలు, అలాగే పచ్చని అడవులు, సహజ సిద్ధమైన నీటి ప్రవాహాలు ఈ ప్రాంతానికి మరింత బ్యూటిఫుల్నెస్ అయితే కనుక కలిగిస్తాయి అన్నమాట. ఆలయానికి చేరుకునే మార్గం కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దర్శనం కంప్లీట్ అయిపోయింది గాయస్. హారతి టికెట్ 5 రూపీస్ అంట. తీసుకున్నాము, వెళ్ళాము, హారతి ఇచ్చారు, దండం పెట్టుకున్నాం, వచ్చాం. ఇప్పుడు ఇంకో దానికి వెళ్తున్నాం. బాగా దర్శనం. ఇవ్వండి ప్రసాదం. నా ఫేవరెట్ పులిహోర వేడివేడిగా అయితే కనుక కాలుతుందా. కావాలి గైస్. ఇది లైన్ మిస్ చేసి వెళ్ళారు గైస్, లైన్లో వెళ్ళకుండా. ఇది లైన్ అయితే లైన్లో పోలేదన్నమాట. వ్యూ ఉంది గాయస్, సూపర్ ఉంది ఇక్కడ నుంచి అటు. అది తింటావా మా అన్నదానం? ఇంకా బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ చాలా మంది మళ్ళీ తిరుమల వస్తే దేవుడిని అయితే కనుక మళ్ళీ కాయిన్ అయితే కనుక పెడతారంట. అట్లాగే కోరిక నెరవేరిన తర్వాత కూడా కృతజ్ఞతగా అయితే కనుక మొక్కు తీర్చిన తర్వాత ఈ కాయిన్ కూడా పెడతారనమాట. అంటే శుభప్రదంగా నాణ్యం అనేది సంపదను గాని అదృష్టాన్ని ఇస్తుందని అయితే కనుక నమ్ముతారంట. చెట్లో కూడా దేవతా స్వరూపం ఉన్నట్లు భావించి ఈ విధంగా అయితే కనుక చేస్తారంట. ఇది చూడండి, ఇది కోనేరు అనమాట. ప్రజెంట్ అయితే కనుక వాటర్ అయితే కనుక అంటే పైనుంచి ఆకులే పడుతూ ఉంటాయి కదా, అందుకని గ్రీన్ గా ఉన్నాయి వాటర్ అంతా కూడా. అని భలే ఉందండి భక్తుల సందోహంతో. అంటే క్రౌడ్ గా చక్క చుట్టూ పచ్చని చెట్లతో ఏదో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ లో ఉన్నంత ఫీలింగ్ అయితే కనుక ఉందన్నమాట. చాలా బాగుంది. తిరుమల వస్తే కనుక ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి. అక్కడ క్లీన్ చేసే వాళ్ళు డస్ట్ ఉంటే అదేంటి చాడితే ఇలా అంటుంటే పులి సౌండ్ వచ్చి అది అంటుంది కదా, అదే ఒక రకంగా సౌండ్ చేస్తుంది కదా అని చెప్పి భయపడుతుంది. మీకు కూడా చూపించాలని వీడియో ద్వారా అయితే కనుక షేర్ చేస్తున్నాను. వీడియో మీకు ఎలా అనిపించింది? మీరు కూడా ఖచ్చితంగా తిరుమల వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ అయితే కనుక విజిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మన వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో రిలేటివ్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరొక పీస్ఫుల్ కంటెంట్ తో మరొక పీస్ఫుల్ వీడియోతో మేము ముందుంటాను. కీప్ వాచింగ్ స్మార్ట్ ప్రియా విత్ మామ్.